అండి అందరికీ. ఇదిగోండి మా ఇంట్లో ఉన్న ఇంకో మీకు అందరికీ తెలిసిన గోరింటాకు మొక్క గురించి చూపిద్దామని ఆశపడుతున్నాండి. మొక్క అందరికీ తెలుసు, ఆకులు తెలుసు. మనం గోరింటాకు చాలా విధాలుగా వాడతాం, ఆరోగ్యానికి చాలా మంచిది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని తెలుసండి. ఈ ఆకులు ఎంతగా ఉపయోగపడతాయో అంతకంటే ఎక్కువ గింజలు కూడా ఉపయోగపడతాయండి. నాకు తెలియనప్పుడైతే నేను ఇరిసి పడేసేదాన్ని, ఎందుకు ఇంత వేస్ట్ గింజలని. కానీ ఇప్పుడు ఇవి తెలిసిన తర్వాత వీటిని నేను చాలా కొమ్మలు ఇరిసి పెట్టుకున్నానండి. ఈ గింజల వల్ల ఉపయోగం ఏంటంటేనండి, ఇవి ఎండబెట్టి చక్కగా పొడి చేసుకొని సాయంత్రం పూట ఇంట్లో ధూపంలాగా వాడుకోవచ్చండి. చాలా ఆరోగ్యానికి మంచిదండి. తర్వాత ఈ గింజలు పొడి చేసుకొని రోజు మనం వాటర్లో కలుపుకొని తాగితే, ఎండబెట్టుకొని మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నా, లోపల పేగుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా, అల్సర్స్ ఉన్నా తగ్గిపోతాయండి. అంత మాత్రమే కాకుండా ఇంకా రక్తశుద్ధి చేస్తుందండి ఈ గింజల పొడి. రక్తంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు కదండి, అది కూడా తగ్గిపోద్దండి. తర్వాత మనకి కాలేయానికి సంబంధించిన వ్యాధులున్నా, లివర్కి సంబంధించిన వ్యాధులున్నా, తర్వాత ఆస్తమా ఉన్నా కానీ ఈ గింజల పొడి వల్ల ఇవి తాగితే అవన్నీ తగ్గిపోతాయండి. తర్వాత షుగర్ కూడా తగ్గిపోతుందండి ఇవి తాగితే, ఈ గింజల పొడి తాగితే. ఎన్నో రకాల మేళ్ళున్నాయి ఈ గింజల్ని కూడా. మనం ఆకులాగే ఇవి కూడా ఇంకంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవచ్చండి. అందుకోసమే మనం అందరం కూడా ఇంత మంచిగా ఉపయోగపడే చెట్టు కాబట్టి ఒక కొమ్మ ఇలా ఇరిసి నేలలో వేస్తే చక్కగా నాటుకుంటుందండి. అందరూ పెంచుకోవాలని ఆశపడుతున్నాండి గోరింటాకు చెట్టు. ఇదిగోండి పువ్వులు చూసారా, గోరింటాకు పువ్వులండి ఇవి. ఎండబెట్టుకున్నాం పొడి చేసుకోవడానికని. తర్వాత ఇవిగోండి కాయలు కూడా ఎండబెట్టుకున్నామండి. పువ్వులైనా కాయలైనా ఆకులైనా మనకి ఎంతో ఉపయోగపడతాయండి. పొడి చేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగటమేనండి. ఇది పెద్ద పని కూడా కాదండి. అయితే గోరింటాకు అండి మనకి చర్మ వ్యాధులు రాకుండా బాగా ఉపయోగపడుతుందండి. మనం చేతులకి కాళ్ళ వరకే పెట్టుకుంటాం కానండి, ఎక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఏదైనా మానని పుండు ఉన్నా కానీ ఈ గోరింటాకు నూరి పెట్టుకుంటే తగ్గిపోద్దండి. ఈ ఆషాఢ మాసంలో కూడా అండి అందరం గోరింటాకు పెట్టుకుంటాం కదండి, అది సెంటిమెంట్గా అనుకుంటాం కానండి, సెంటిమెంట్ దేనికోసం పెట్టారో కానీ నిజంగా వర్షాకాలం వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మన గోరింటాకు 100% కాపాడుతుందండి. ఎందుకంటే చర్మ వ్యాధులన్నీ రాకుండా కాపాడుతుందండి. ప్లస్ గోళ్ళల్లో ఇట్లా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. వ్యవసాయం చేసుకునేటప్పుడు గోర్లల్లో బాగా మట్టి అంటుకొని గోర్ల సందులోకి వెళ్ళిపోయి అవి జస్టలాగా అట్లా అవుతూ ఉంటాయండి, ఆ గోరు చుట్లు అవుతూ ఉంటాయండి. అటన్నింటికి కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే చక్కగా తగ్గిపోద్దండి. ఏ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోద్దండి. వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులు, కాళ్ళకి చేతులకి వచ్చే గోరు చుట్లు అన్నీ తగ్గిపోయి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి గోరింటాకు. మీకు వీలైతే ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాండి. థ్యాంక్ యూ అందరికీ.